ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. ఘన వ్యర్థాల యాజమాన్యం అండి. చాలా పద్ధతులు పాటిస్తారు. రీసైక్లింగ్ అంటాడు, కంబస్టన్ అంటాడు కదండి. దాన్ని మనం రీసైక్లింగ్ చేసేసి అసలు ఘన వ్యర్థాలని నాశనం చేసే పద్ధతి కాకుండా దాని ద్వారా విద్యుత్తుని, దాని ద్వారా ఎరువులు తయారు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. జస్ట్ ఎలిమినేట్ సాలిడ్ వేస్ట్, ఘన వ్యర్థాలు లేకుండా యాజమాన్యం చేయడం అండి. మనకు లభిస్తున్నటువంటి వివరాల ప్రకారం ఏంటంటే 2.5% ఆఫ్ ఏమండి వేస్ట్ హావ్ బీన్ రీసైకిల్డ్ ఆల్రెడీ. రీసైక్లింగ్ ద్వారా 2.5% వేస్ట్ మనం తగ్గించాం. 20% ఆఫ్ 70 మిలియన్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజ్డ్ సేఫ్లీ. అంటే ఏంటి, భూమిలో మూవ్ చేయడం ఇతర పద్ధతుల ద్వారా 20% ఆఫ్ సాలిడ్ వేస్ట్ ని మనం సైలెంట్ గా దాన్ని లేకుండా చేసాం. తర్వాత ఏంటంటే 50% ఆఫ్ వేస్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ అండ్ ఫర్టిలైజర్. ఎరువులుగా మార్చడానికి, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక 15% సాలిడ్ వేస్ట్ మనం ఉపయోగించుకున్నాం. అంటే రాను ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది? 20%, 2.5% ప్లస్ 15%. ఇంత శాతం ఘన వ్యర్థాలు లేకుండా చేయడానికి భారత ప్రభుత్వం అనేక రకాలైన ఘన వ్యర్థాల యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నది. వీఆర్ ఫాలోయింగ్ సో మెనీ మెథడ్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ సాలిడ్ వేస్ట్. ఘన వ్యర్థాలు ఏది, జల వ్యర్థాలు ఉన్నాయి, అది వేరే కథ. లిక్విడ్ వేస్ట్లు ఉన్నాయి, ఏదో కాలంలో కలిసిపోతాయి, ఎత్తుకుపోయి అక్కడ కలిసిపోతా ఉంటాయి. అది దాని గురించి కాకుండా ఇప్పుడు పెద్ద సమస్య ఏదండి, సాలిడ్ వేస్ట్. ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాం. నో కామన్ సెన్స్ ఫర్ ది హౌస్ హోల్డ్స్, నో కామన్ సెన్స్ ఫర్ హోటల్స్, నో కామన్ సెన్స్ ఫర్ ఇండస్ట్రీస్, నో కామన్ సెన్స్ ఫర్ అగ్రికల్చర్ కదండి. వేస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంతా అక్కడ పారేస్తాం. ఇండస్ట్రీస్ లో ఎన్ని వేస్ట్లు వస్తాయండి? లెదర్ ఇండస్ట్రీ ముందరకు పోయి చూడండి, ఎంత చర్మాలు, ఎంత పనికిమాలినటువంటి అక్కడ దోసేసి ఉంటారు. మెడికల్ వేస్ట్ ఉంటుంది, హాస్పిటల్ దగ్గరికి పోండి కదా, కాలం చెల్లిన మందులు వేసేస్తూ ఉంటారు, కలేబరాల పాయింట్ వేసేస్తూ ఉంటారు. వాళ్ళు వాడినటువంటి చిరంజీలు ఇవన్నీ వాడకుండా అయిపోయినటువంటి ఎత్తి ఒక మూలేసి తీసినాల్ ది వేస్ట్. వాటన్నిటిని లేకుండా చేయాల్సి అనే పద్ధతిని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తుంది. దేర్ ఈజ్ an action plan for that of solid waste management. ఘన వ్యర్థాల యాజమాన్య ప్రణాళికను పాటిస్తుంది భారతదేశం. దట్ ఈస్ 4th one. And the 5th one, NAFCC, నేషనల్ అడాప్షన్ ఫండ్ ఫర్ క్లైమేటిక్ చేంజ్. ఒక నిధిని ఏర్పాటు చేశారబ్బా 1350 కోట్లతో. ఇది 1350 crores. One fund created only for a climatic mitigation level, not only at national level but also at a state level. కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ నిధుల ద్వారా వాతావరణ మార్పుల వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలను తగ్గించడానికి చర్యలు చేపట్టుకునే దానికి ఒక నిధిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 6 SAPC, ఇది స్టేట్ లెవెల్, స్టేట్ యాక్షన్ ప్లాన్. నీటి వినియోగం మీద కానీ, వ్యవసాయ అనుసంధానం కానీ, అదేవిధంగా టూరిజం, పర్యాటక రంగంలో ఉండేటువంటి కానీ, ఫారెస్ట్ కానీ, రవాణా రంగంలో కానీ కదా, కాలుష్యాన్ని తగ్గించడం, తత్ఫలితంగా వాతావరణ మార్పులను అనుసంధానం చేయడం, అంటే కంట్రోల్, మిటిగేట్ చేయడం కోసం. ఇప్పటికేనండి 29 రాష్ట్రాలు దీంట్లో ఈ క్రియాశీలక ప్రణాళికలు. SAPCC, స్టేట్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమాటిక్ చేంజ్. దీంట్లో ఇప్పటికే పాలు పంచుకున్నాయండి. మొత్తం రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు పాలు పంచుకున్నాయి. అంతేకాకుండా 5 యూనియన్ టెరిటరీలు కూడా పాలు పంచుకున్నాయి. 5 యూనియన్ టెరిటరీస్ ఆల్సో హ్యాస్ టేకన్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ SAPCC. దాంట్లో కూడా పాలు పంచుకున్నాయి. నెక్స్ట్ 7 నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్.
స్వచ్ఛ విద్యుత్తు నిధి అనే దాన్ని ఏర్పాటు చేశారండి. ఎవరైతే ఎక్కువగా బొగ్గును ఉపయోగించి విద్యుత్ తయారు చేస్తారో ఇంపోజ్డ్ సెస్ అండి అట్ ది రేట్ ఆఫ్ 50 per ton. అంటే 1 టన్ను బొగ్గును ఉపయోగించాలనుకోండి 50 రూపాయలు వాడి మీద సెస్ విధిస్తారు. అదే అది ఎప్పుడండి 2010లో అది ఉపయోగించారు. ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ 50 rupees సెస్ ఆన్ యూజ్ ఆఫ్ కోల్ at the rate of 50 rupees in 2010 coal cess. 1 టన్నును వాడితే సెస్ చేస్తాడు. బై 2021 ఇట్ ఇంక్రీజ్ టు 600 అండి. 50 రూపాయలు టన్నుకు విధించేవారు కోల్ ఉపయోగించే వాళ్ళ మీద, అది 600కు పెంచారు. నౌ ది గవర్నమెంట్ ఈస్ ప్రపోజింగ్ టు ఇంక్రీజ్ బై 2023 టు దట్ ఆఫ్ 1000. మన లక్ష్యాన్ని ఛేదించాలంటే 2030 నాటికి దాన్ని మళ్ళా డబుల్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది ప్రభుత్వానికి. అంటే రాను బొగ్గు ఉపయోగం తగ్గిపోవాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండకూడదు. బొగ్గు పులుసు వాయువు అంటే అదే కదా, దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. దట్ ఈస్ నంబర్. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక్కడ చెప్పిన లక్ష్యాలకన్నీ ఈ చర్యలు తీసుకుందండి ప్రభుత్వం. పునరుత్పత్తి వనరులండి, రెన్యూవబుల్ ఎనర్జీ. మన టార్గెట్ ఏంటండి? బై 2030 40% రెన్యూవబుల్ ఎనర్జీ కదండి. అందుకని ఏం చేసిందంటే బై మార్చ్ 2021 ఇండియా సక్సీడెడ్ ఇన్ ఇంక్రీజింగ్ ది సోలార్ ఎనర్జీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ టు ఎ ట్యూన్ ఆఫ్ చూడండి 94,433.8 megawatts రెన్యూవబుల్ ఎనర్జీ అన్ని రకాలుగా, అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అంతా కలిసి ఇంత ఎనర్జీని మనం ఉత్పత్తి చేశామండి. ఎన్నో సంవత్సరానికండి? అంటే టిల్ వీఆర్ హ్యావింగ్ 9 years. The government is expecting definitely by 2030 we are going to produce 40% of energy only through renewable sources. అంటే మనం 40% చేయాలనుకున్నాం కదండి, ఇప్పటికీ 2021కే ఇంత ఉత్పత్తి చేశాం మనము కదండి. ఇంకా 9 సంవత్సరాలలో UNFCC నిర్దేశించిన లక్ష్యాన్ని భారతదేశం ఛేదించగలదని చెప్తా ఉంది గవర్నమెంట్. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈస్ టెల్లింగ్. దట్ ఈస్ 8th. 9 International Solar Alliance. Another important step taken by the government of India. భారత ప్రభుత్వం ఇంకొక చర్య ఏం చెప్పిందంటే there are 121 solar rich countries in the globe. ప్రపంచంలో సౌర విద్యుత్తులో శిఖరాగ్ర రాష్ట్ర దేశాలుగా గుర్తింపబడినటువంటి 121. ఆ దేశాలతో మనం ఏం చేశాం? ఒక అలయన్స్ని ఏర్పాటు చేశాం, ఒక ఒప్పందానికి వచ్చాం, ఒక గ్రూప్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికి భారతదేశం ప్రతిపాదించిన సోలార్ అలయన్స్ లో ఎన్ని దేశాలు చేరినాయి? అవుట్ ఆఫ్ 121లో 114 చేరాయి. ఇది లేటెస్ట్ ఫిగర్ అండి. రేపు మెటీరియల్ ఏదైనా తప్పు ఉంటే నీకు ఇప్పుడు టీచ్ చేసిన మెటీరియల్ ప్రకారం కరెక్ట్ చేయండి. నేనే కరెక్ట్ చేస్తాను వీలైనంత వరకు. ఏమండి, ఒకవేళ బై మిస్టేక్ ఎనీ పాయింట్ ఈస్ ఓవర్లాప్డ్, బెటర్ యు సీ యువర్ మెటీరియల్. టీచింగ్ సినాప్సిస్ గుర్తులో పెట్టుకొని మార్చుకుంటారండి. 114 ఎప్పుడో దాటిపోయిన శిక్ష. 104 నుంచి 106కి వచ్చాం. ఇప్పుడు 106 నుంచి 114కి వచ్చాం. మీ నోట్స్ లో 106 ఉంటాయి. దట్ ఇస్ ది ప్రీవియస్ ఫిగర్. ఏమండి, ఎన్ని చేరినాయి? ఇంకా 8 దేశాలు చేరినాయి. మళ్ళీ నౌ 114 అవుట్ ఆఫ్ 121. There are 121 solar rich countries in the world. An Indian alliance, already 114 countries joined. With that, definitely India will emerge one of the important solar energy country. సౌరశక్తి ఉత్పత్తి చేసే దేశాలలో ఒక ప్రముఖమైన దేశంగా భారతదేశం ఎదిగే అవకాశం ఉంది. దానికి మనం ప్రపంచంలో ఉన్నటువంటి సౌరశక్తి గణనీయమైన స్థానంలో ఉండే దేశాల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఉన్నాం.
This is another important step initiated by Government of India. 10. పదవ చర్య, భారత ప్రభుత్వం చేపట్టిన 10వ చర్య. 7. సోలార్ సిటీ ప్రోగ్రామ్ అండి. సోలార్ పట్టణాలను ఏర్పాటు చేయడం అండి. సోలార్ సిటీ ప్రోగ్రామ్. ఈ పథకం కింద భారత ప్రభుత్వం ఇప్పటికే 56 సోలార్ పట్టణాలను ఏర్పాటు చేసింది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ 56 సోలార్ సిటీస్. 56 solar cities already established. And also, we have established 32 solar parks. Solar parks కూడా ఏర్పాటు చేసింది. 56 సోలార్ పట్టణాలు, 32 సోలార్ పార్కులను ఏర్పాటు చేసింది. లాస్ట్ కంక్లూషన్ అండి. మొత్తం మీద ఏమండి, పర్యావరణ సమస్యలను తగ్గించుకోవడానికి, నియంత్రించడానికి, యుఎన్ఎఫ్సిసి చెప్పినటువంటి లక్ష్యాలను ఛేదించడానికి బహుముఖమైన కార్యక్రమాలను భారత ప్రభుత్వం కాలానుగుణంగా అమలు చేసినది. బహుశా యుఎన్ఎఫ్సిసి నిర్దేశించిన లక్ష్యాలను 2030కి భారతదేశం సాధించగలదనేటువంటి ఒక ఆలోచన దేశంలోనే కాదు, UNFCCలో కూడా ఏర్పడింది. That also appreciated India. The INDC put an objective by the UNFCCC will definitely be achieved by India by 2030. That is what the steps initiated by the government of